నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక నిన్న అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుండి ప్రారంభమైనాయి. ముఖ్యంగా నిన్న ఒక రగడ ఏందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఆందోళన ఏందంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన నిన్న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్టాపన చేసిండు. దానిపైన బీఆర్ఎస్ వాళ్ళు మొత్తమే అటెండ్ కానటువంటి విషయం. ఇక ఇది రాజకీయంగా మొత్తానికి పరిణామం చోటు చేసుకుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వాళ్ళను ఎత్తి పొడిచినటువంటి విషయం. మరి వాళ్ళు చేసింది రాజకీయం కాదా? గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలన్నీ మార్చేసి ఇవాళ కొత్తగా తయారు చేసిండ్రు. కిరీటం లేకుండా, ఒడ్డాలం లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని అయితే తయారు చేసిరు. నిన్న సచివాలయంలో ప్రారంభం జరిగింది. మొత్తానికి ఇక దానిపైన ఫైట్ అయితే ముమ్మరంగా కొనసాగింది. అట్లాగే నిన్న అది అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా హోరాహోరీ మొత్తానికి అయితే యుద్ధం అయితే చెలరేగింది. ఇక మనం వార్తలు చూసుకుందాం. ఇక పోతే చరిత్ర పుటల్లో నిలిచే రోజు ఏది? ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుందామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఏటా ప్రతి సంవత్సరం కూడా 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుకుందామంటుండు. మరి ఇవాళ ఈయన ప్రతిష్టాపన చేసిండు 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు. మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పోయి ఇంకా వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు జరుపుకుంటారు. వాళ్ళ విగ్రహం వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ రకంగా రాష్ట్రానికి ఈ రకంగా ఒక దిక్సూచిని తయారు చేసి పెడతాడయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళు విగ్రహాలు తయారు చేసుకొని జాతీయ గీతాలు మార్చుకోరు అన్నట్టు ఉన్నది ఇక కథ. అవి అట్లా చెప్తాడు. ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుర్రు, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసుకోరు అన్నట్టు అయిపోయింది మొత్తం మీద. ఉన్న విగ్రహాన్ని అట్లే తీసుకొచ్చి పెడితే అయ్యేపోదు కదా. గతంలో పాత విగ్రహం ఎట్లుందో గట్నే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తే అయ్యేపోయాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి ఆడికి రావద్దు, వాళ్ళ మనసులు దెబ్బతినాలి, వాళ్ళను చిన్న చూపు చూడాలి అనే ఆలోచన మీదనే ఇవాళ విగ్రహాన్ని నువ్వు మార్పు చేసినావు మొత్తానికి. ఇకపోతే విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే చర్యలు తప్పవట. ఇప్పటి నుండి విగ్రహంలో ఏదైనా మార్పులు చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తే చర్యలు తప్పవని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం కోటి చొప్పున అందిస్తామని చెప్తున్నటువంటి అంశం. 9 మంది కళాకారులకు మొత్తానికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం ఇస్తాడంట, కోటి రూపాయలు అందజేస్తాడంట. ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజల ఆంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చామని కూడా డిసెంబర్ 9 రాష్ట్ర చరిత్రలో ఇక శాశ్వతంగా నిలిచిపోయే రోజని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఇక ఊరు వాడ ప్రభుత్వమే రాష్ట్ర పండగగా నిర్వహిస్తుందని కూడా ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మొత్తానికి ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇక ఇదంట ఈ 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖును మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఊరు వాడ అందరు కలిసి చేసుకునేటట్టుగా చేస్తామని చెప్తాడు. ఇక మొత్తానికి అంటే వచ్చే సంవత్సరం నుండి ఊరు వాడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పండగ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారంట రేవంత్ రెడ్డి సార్. ఇక ఇక్కడ చూడరు, ఇగో మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కవి అందశ్రీని ఇక సన్మానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కవి అందశ్రీని ఇక సన్మానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ శాంతికుమారి ఉన్నారు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అట్లాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనరసింహ. మొత్తానికి నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కవి అందశ్రీని సన్మానిస్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కలిసి కూడా
అందశ్రీని, కవి అయినటువంటి అందశ్రీని సన్మానిస్తున్నటువంటి విజువల్స్ అయితే చూసినాం మనం. ఇకపోతే ఉర్రూతలూపినటువంటి తెలంగాణ, ఏదో ఉర్రూతలూగిన తెలంగాణ అని రాసుకొచ్చారు. సందడిగా హుస్సేన్ సాగర్ తీరం సచివాలయ ప్రాంగణం ఉర్రూతలూగిందట. నిన్న తెలంగాణ మొత్తం తెలంగాణ ఉర్రూతలూగిందట. ఏది వీళ్ళ విగ్రహ ప్రతిష్టాపన, ఇంకొకటి అదే నిన్న అసెంబ్లీ ప్రారంభోత్సవాలకు సంబంధించి మొత్తానికి తెలంగాణ మొత్తం ఉర్రూతలూగిందంట. సందడిగా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ మొత్తం సందడి అయిపోయిందట. సందడి వాతావరణం నెలకొన్నదట హుస్సేన్ సాగర్. భారీగా తరలి వచ్చిన మహిళలు, వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ఇక ప్రొఫెసర్ గంగాధర్ ఇక రమణారెడ్డిలకు కూడా సీఎం సన్మానం చేశారు. ఇక 4 కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి అంట. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి విగ్రహం అంట. ఇక తలెత్తుకునేలా తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తుండు. ఇక్కడ చూడరిగా తల ఎత్తుకునేలాగా తల్లిని ప్రతిష్టాపన చేసినామని బట్టి విక్రమార్క చెప్తుండు. మరి తల ఎత్తుకునే విధంగా ప్రతిష్టాపన చేసినారా? మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రాలేదు? తల ఎత్తుకునే రకంగా అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు రాలే? తలెత్తుకునే పని చేసినారు కదా, మరి వాళ్ళు ఎందుకు రాలే? వీళ్ళకే అనిపించింది తలెత్తుకునే విధంగా పనిచేసినామని, వీళ్ళకు మాత్రమే అనిపించింది. అట్లా ఉన్నది కథ. ఇక ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇక నేటితో ముగియనున్నటువంటి ప్రస్తుత గవర్నర్ ఇక శక్తికాంత్ దాస్ పదవి కాలం. మొత్తానికి నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ పదవి కాలం ఇవాళతో ముగియనున్నదట. ఇక ఆర్బీఐకి కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా రాబోతున్నారు. ఇక అట్లాగే అదానీ రేవంత్ చిత్రాల ఇక టీషర్ట్లతో అసెంబ్లీకి అదానీ అండ్ రేవంత్ చిత్రాలతో కూడుకున్నటువంటి టీషర్ట్లను వేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి అసెంబ్లీకి రావడం జరిగింది. ఇక భారాస సభ్యులను అడ్డుకున్న పోలీసులు. ఇక అదానీతో సీఎం కుమ్మక్కుపై నిలదీస్తామన్న కేటీఆర్. అయితే మన రేవంత్ రెడ్డి అదానీతోని కుమ్మక్కు అయిపోయినట. దాని మీద నిలదీయాలని మొత్తానికి అదానీ అటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోటోలు వేసుకొని అట్లాంటి టీషర్ట్లు వేసుకొని లోగోలు వేసుకొని మొత్తానికి అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మొత్తం కుమ్మక్క అయిపోయిందట మరి రేవంత్ రెడ్డి సారు. మరి దేని విషయంలో కుమ్మక్క అయ్యిండో మరి. మాజీ ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కరించాలి అంటూ తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మాజీ ఎమ్మెల్యేల సంఘం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ను కోరింది. సంఘం నేతలు జి రాజేందర్, రాజేశం గౌడ్, ఇక సుద్దాల దేవయ్య, నేరల్ల ఆంజనేయులు తదితరులు సభాపతిని సోమవారం ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని గడ్డం ప్రసాద్కు వినతి పత్రం అందజేశారట. ఇక చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు సబబే. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు సబబేనంట. కేంద్ర ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే పిటిషన్ కొట్టివేత. ఇకపోతే 30 లక్షల జరిమానా విధింపు. అందులో 25 లక్షలు ఎమ్మెల్యే ఇక ఆది శ్రీనివాస్కు చెల్లించాలని కూడా ఆదేశం. అందులో 25 లక్షలు ఎమ్మెల్యే ఆది శ్రీనుకు చెల్లించాలని ఆదేశాలంట. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఆది. మొత్తానికి చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు అనేది సబబే అని చెప్పిరట. కేంద్ర ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు. ఇట్లా ఉన్నది. ఇకపోతే వ్యవసాయ సంచాలకుడి సంతకం ఫోర్జరీ చేసినారంట. మొత్తానికి స్వదేశ్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట మొత్తానికి మోసం జరిగిందట. ఇక తెల్లజొన్నలే తలంబ్రాలు. ఇదేంటిది? తెల్లజొన్నలే తలంబ్రాలట. వధువు తలపై వరుడు, ఇక వరుడి తలపై వధువు. తలంబ్రాలు మనం బియ్యం పోసుకునే తలంబ్రాలు చూసినాం. బియ్యమే పోసుకుంటారు తలంబ్రాలు అంటే. కానీ ఇప్పటి నుండి తెల్లజొన్నలు తలంబ్రాలుగా పోసుకుంటారంట. పోయడం వివాహ వేడుకల్లో ఇక చూడముచ్చటైనటువంటి ఘట్టం. ఇక పసుపు కలిపినటువంటి బియ్యాన్ని తలంబ్రాలుగా వాడటం సాంప్రదాయం.
కానీ వారు మాత్రం తెల్ల జొన్నలను అక్షంతలుగా వాడుతూ విభిన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి ఆరే క్షత్రియ ఆరోళ్ళ సామాజిక వర్గాల వారు వివాహ మహోత్సవాల్లో నెయ్యి పసుపు కలిపినటువంటి తెల్ల జొన్నలను తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఇదేంది, అందరేమో బియ్యాన్ని తలంబ్రాలుగా ఉపయోగిస్తే వీళ్ళు జొన్నల్ని తలంబ్రాలుగా ఉపయోగిస్తారంట. ఇక చిరుధాన్యాలైనటువంటి తెల్ల జొన్నలు పండించడం వారి ప్రధాన వ్యవసాయ వృత్తి. దాన్ని గౌరవించుకునేందుకు ఇక గుర్తుగా పూర్వం నుంచి ఆ సామాజిక వర్గాల వారు వివాహ వేడుకల్లో తెల్ల జొన్నలను అక్షంతాలుగా వాడుతూ తమ ప్రత్యేకత చాటుకుంటూ వస్తూ ఉన్నారంట. అక్కడ జొన్నలు విపరీతంగా పండిస్తారట, ఆ జొన్నలనే తలంబ్రాలుగా వాడతారంట. ఇక ఎక్కువ మనకు తెలిసిన మట్టుకైతే బియ్యాన్నే, పసుపు బియ్యాన్నే తలంబ్రాలుగా వాడుతూ ఉంటారు, కానీ ఇక వీళ్ళు మాత్రం జొన్నలే వాడుతున్నారంట. ఇక సిఎల్పి సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, అట్లాగే బట్టి, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇక సభలో నోరు జారొద్దు అంటూ హుందాగా మాట్లాడాలి సిఎల్పి సమావేశంలో సీఎం సూచన. అబ్బా, వీళ్ళు కూడా మొత్తానికి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. సిఎల్పి సమావేశంలో నోరు జారొద్దు, అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడొద్దు, జర జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడురు అంటూ రేవంత్ రెడ్డి మొత్తానికి దిశానిర్దేశం చేసిన. శాసనసభలో కాంగ్రెస్ సభ్యులెవరూ నోరు జారవద్దని, అందరూ హుందాగా మాట్లాడాలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సిఎల్పి సమావేశం జరిగింది. సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిని బారాస రాజకీయ కోణంలో ఇక విమర్శిస్తోంది. సభ్యులు సభకు రాకపోతే ఎమ్మెల్యేలుగా విఫలం అయినట్లేనని కూడా భావించాలి. ప్రభుత్వం గత ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు, ఇక అట్లాగే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికంటే ఒకరోజు ముందు, అంటే కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని ఎట్లయితే భేటీ నిర్వహించిండో అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశం నిర్వహించిండట. ఆ సమావేశంలో మొత్తానికి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడినా, వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా మనం మాత్రం నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. పుసుకన నోరు జారి మాట్లాడమే అనుకో, మనం తప్పుల పడిపోతాం. ప్రజలు మనల్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. మనం ఏం మాట్లాడినా ఇరుకున పడతామని జాగ్రత్తలు చెప్పినట్టున్నాడు. ఎందుకంటే నోరు జారి మేము ఇది చేసినాం అది చేసినాం ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి, మేము చేయకపోతే ఏంది, ఇంకేం మాట్లాడుతో తెలియదు. పెద్దరికం అనేది రేవంత్ రెడ్డి భుజాల మీద ఉంటుంది, మిగతా మంత్రులందరికీ అవసరం లేదు. జారి పడితే నవ్వుల పాలయ్యేది రేవంత్ రెడ్డి. ఏ మంత్రికి కూడా నవ్వుల పాలు కాడు, ఆయన మంచిగానే ఉంటాడు. అందుకే వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసిందంట నిన్న. ఇక జీవో 46 కేసులో జీవో 46 కేసులో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొత్తానికి నోటీసులు జారీ చేసిందంట. ఇక రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయ అధికారి పైన హైకోర్టు చర్యలు. ఇకపోతే గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ. మొత్తానికి పరీక్షలను వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్నటువంటి పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేసింది. ఈ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు మొత్తానికి వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసినారంట. దీని విషయం మీద హైకోర్టు ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి, మేము ఇప్పుడు దాన్ని ఆపే ప్రసక్తి లేదని హైకోర్టు తీర్పునిచ్చేసిందంట. ఇక సివిల్స్ ముఖాముఖికి 90 మందికి పైగా తెలుగు అభ్యర్థులంట. మొత్తానికి సివిల్స్ ముఖాముఖికి 90 మందికి పైగా తెలుగు అభ్యర్థులు. యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్స్ మెయిన్ పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 90 మందికి పైగా అభ్యర్థులు ఇక ప్రతిభ చూపి ముఖాముఖికి ఎంపికైనట్లు కూడా తెలుస్తోంది. గత సెప్టెంబరు 20-29 తేదీల మధ్య సివిల్స్ ప్రధాన పరీక్షలు జరిగాయి. మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఇక ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల కోసం సుమారు 14,600 మంది పోటీ పడగా 2,800 మందికి పైగా అభ్యర్థులు ముఖాముఖి ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ తేదీలను కూడా ప్రకటించలేదు. ఇక గతేడాది ఏప్రిల్ 16న వెల్లడించిన సివిల్స్ 2023 తుది ఫలితాల్లో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 60 మంది వివిధ సర్వీసు ఎంపికయ్యారు. మొత్తానికి 60 మంది ఏపీ, తెలంగాణ నుండి మొత్తానికి 60 మంది ఎంపికయ్యారట వివిధ సర్వీసులకు.
ఇక పోతే మన వెలుగు దినపత్రిక ఏం మోసుకొచ్చిందో చూడురు. ఇక వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు మొత్తానికి యథాతథంగా గ్రూప్ 2 పరీక్షలు నడవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి వెబ్సైట్లో గ్రూప్ 2కు సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా విడుదల కానున్నాయంట. ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్ష పెట్టనున్నారు. ఇక 783 పోస్టులకు 5,783 పోస్టులు ఉన్నాయంట. వీటికి 5,51,943 మంది అప్లై చేసిరు. అమ్మో! ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1368 పరీక్ష కేంద్రాలు, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలు పెట్టిరు. ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి టీజీపీఎస్సీ ఇక గ్రూప్ 2ను వాయిదా వేయడం, ఇక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించేసింది మొత్తానికి. ఇక నిన్న ఇది సోమవారం సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలు జల్లుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిది బ్లాక్లో ఫోటో తీసిరిగో. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు జల్లుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తుండు, సంతోషం. ఇక ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ లేకపోయినా పర్లేదు, ఈయన పండగ చేసుకుంటాడు, ఆయన అవసరమే లేదు. గతంలో తెలంగాణ కోసం పోరాడిన యోధులు ఎవరు లేకపోయినా ఈయన మాత్రం తెలంగాణ ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటుండు. ఇది పాలన. ఎవరు యుద్ధం చేసిన వాళ్ళంతా గంగలో పోయినట్టే, ఎవరు అవసరం లేదు. ఇప్పుడు తెచ్చిపెట్టింది ఒకరు, అనుభవించేది ఇంకొకరు అన్నట్టున్నది ఇప్పుడు శాస్త్రం. ఇక రష్యాలో అసద్, సిరియా నుంచి పారిపోయిన ఇక ఆదేశ అధ్యక్షుడు బషర్ అల్ ఇక అసద్ మాస్కో ఇక చేరుకున్నారు. రాజకీయ శరణార్థిగా అసద్తో పాటు ఆయన ఫ్యామిలీకి మానవతా దృక్పథంతో ఇక ఆశ్రయం కల్పించామని కూడా రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అట్లాగే ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినాయంట. ఢిల్లీలోని దాదాపు 40 స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు ఇక మెయిల్స్ వచ్చాయి. ఇక స్కూల్ యాజమాన్యులను కూడా నిందితులు $30,000 ఇక 25 లక్షలు డిమాండ్ చేశారట. మొత్తానికి స్కూల్ యాజమాన్యులను నిందితులు $30,000 లేకపోతే 25 లక్షల డిమాండ్ చేసిరట. వామ్మో, బాంబు బెదిరింపులు చేసి. ఇక జనని జయకేతనం సంబరంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సెక్రటేరియట్లో 1000 మంది సమక్షంలో ప్రారంభించినటువంటి సీఎం. ఈ 1000 మంది అంతా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే, కార్యకర్తలు, చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేల దగ్గర మనుషులు, వీళ్ళందరూ కలుపుకుంటే 1000 మంది అయ్యారు. మొత్తం మీద వాళ్ళే చేసుకున్నారు పండగ. సెక్రటేరియట్లో వాళ్ళే విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నారు మొత్తానికి. ఇక ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి పండగ చేసుకోవాలంట. ఇక చెప్తాడు సారు అట్లా. మొత్తానికి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మైక్ పట్టుకొని మాట్లాడుతుంది చూడరు. తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక. సరే, తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక. ఆత్మగౌరవానికి ప్రతీక అంటే గతంలో ఎట్లున్నదో విగ్రహం గట్లే ఉండాలి. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా గతంలో ఉన్న ఇప్పుడు మేమందరము మాకందరికీ ఎట్లున్నది విగ్రహంకి, నాకైతే తెలంగాణ తల్లి విగ్రహం తలపైన కిరీటం ఉండాలని ఉన్నది. మరి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా. ఇట్లా చాలామంది తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే 3 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే. ఇక ప్రతీక అని చెప్తాను కానీ వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ మనసులో ఉన్నదేందో తెలియకుండానే నువ్వు విగ్రహాన్ని తయారు చేసినావు. అంటే నీ ఒక్కడి ఇష్టంతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసినావు నువ్వు. ఇక అందరితో చర్చించే విగ్రహం రూపకల్పన. ఎవరితో చర్చించిండు? అందరితో చర్చించిండంట. ఆయన చర్చించిన తర్వాతనే రూపకల్పన చేసిండట. మరి నన్ను అడిగినావా? మా ఊరిలో అడిగినావా? మా నియోజకవర్గ ప్రజలను అడిగినావా? మరి నువ్వు ఎవరిని అడిగినావు? ఇక్కడ రూపకల్పన చేసినావు, ఎవరితో చేసినావు చెప్పు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అందరితో చర్చించిన తర్వాతనే ఆ విగ్రహాన్ని రూపకల్పన చేసినామని చెప్తుండు. ఈ మాట ఎవరు నమ్మాలయా? ఇక ఆశల ఆందోళనలో ఉద్రిక్తత, డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇక కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీసు ఎదుట ధర్నా. ఆశలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక ఇరు వర్గాల మధ్య తోపులాట. ఇక సిఐ పైన చేయి చేసుకున్నటువంటి మహిళలు, ఇక పలువురు ఆశా వర్కర్లకు కూడా గాయాలైనాయంట మొత్తానికి. ఇక ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది డిప్యూటీ సీఎం బట్టి. ఇక తెలంగాణ తల్లుల రూపం పొంగులేటి చెప్తుండు. తెలంగాణ తల్లుల రూపమే అని చెప్తుండు పొంగులేటి. ఇక మట్టి బిడ్డల ప్రతిరూపం సీతక్క.
కలెక్టరేట్లు ప్రభుత్వ ఆఫీసుల్లో విగ్రహాలు పెట్టాలి పొన్నం చెప్తుండు. ఇక కన్న తల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం కూనంనేని చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేది అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడిండు. వీళ్ళందరూ వాళ్ళ రేవంత్ రెడ్డి తయారు చేయించుకొచ్చినటువంటి విగ్రహం గురించి మంచిగా పొగిడిరు. ఇక బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఆ విగ్రహం నచ్చలే. బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదని వాళ్ళు చెప్పిండ్రు. ఇక ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏంది మొత్తం రూపాలన్నీ మార్చేసారు. వాళ్ళు గతంలో తయారు చేసినటువంటి విగ్రహానికి డిఫరెంట్గా తయారు చేసుకొచ్చారు ఇలా విగ్రహాన్ని. అట్లా అసెంబ్లీకి మొత్తానికి బీజేపీ వాళ్ళందరూ ట్రాక్టర్లోనే వస్తారంట. ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు వస్తారట. ఇక ఈ రకంగా ఉన్నది పాలన. బతికి ఎండిపోయిందని ట్రాక్టర్ మీదనే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తారంట. ఇది మామూలుగా లేదు. ఈ నెల 16కు అసెంబ్లీ వాయిదా. ఈ నెల 16వ తారీఖు దాకా అసెంబ్లీ వాయిదా పడేసిరట. ఇక ఆ రోజే బీఏసీ సమావేశం. ఇక రేపు ఎల్లుండి ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తాడంట. ఏం మాట్లాడాలని శిక్షణ ఇస్తాడేమో. ఇక రాజస్థాన్కు సీఎం రేవంత్ రెడ్డి 11 నుంచి 13 వరకు ఇతర రాష్ట్రాల పర్యటన. ఎందుకు, ఏ విషయం మీద పర్యటన చేస్తారు రేవంత్ రెడ్డి? మీరు ఇతర రాష్ట్రాలు 11వ తారీఖు 13వ తారీఖు మధ్యలో వేరే రాష్ట్రాలు పర్యటన చేయబోతున్నాడట. మరి ఏ విషయం మీద పర్యటన చేయబోతున్నాడు? విగ్రహ ఆవిష్కరణ ఎట్లా జరిగింది, మరి మేము మంచిగా చేసినామా చేయలేదా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా మార్చినామో ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రాన్ని పోయి అడిగొస్తాడేమో. మా పైసలన్నీ ఖర్చు పెట్టుకొని రాష్ట్రాలన్నీ తిరిగొస్తాను. మాకేమో కనీసం మా ఊరు పక్క పోంటే పక్క ఊరికి పోదామంటే డబ్బులు లేకపోయా. నువ్వే మంచిగా విమానంలో హెలికాప్టర్లో మంత్రులు ఎమ్మెల్యేలు అందరు తిరగబడతారు. ఇక అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డుమ్మా. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత. ఇది వెలుగు దినపత్రిక రాసుకొస్తుంది. ఇట్లనే డుమ్మా కొట్టినని ఈ బీఆర్ఎస్లో కేసీఆర్ ఏమైనా తప్పు చేసిందంటే దాన్ని భూతద్దంలో ఇటు చూపెట్టే పత్రిక ఏదయ్యా అంటే ఈ పత్రికనే. కేసీఆర్ అట డుమ్మాకు వచ్చిందంట ఫామ్ హౌస్. అది అసెంబ్లీకి ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత. పార్టీ నేతలకు దిశానిర్దేశాలు ఇక వరకే సరి. ఇక సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు దూరం. ఇక ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలేదు. ఇక జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని ఇక చీల్చి చెండాడతామని హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించనని కూడా బీఆర్ఎస్ చీఫ్ చెప్పారు. మొత్తానికి బడ్జెట్ ఎప్పుడైతే పెడతారో గా రోజు వచ్చిన తర్వాత చీల్చి చెండాడతా అని చెప్తుండు. బడ్జెట్ రోజు ఆ 2 రోజులు పెడతారా, 3 రోజులు పెడతారా, 1 రోజు పెడతారా? ఆ రోజు కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి భర్తం అని చెప్తుండు. ఇక ముందుగా అలా వెనకసిరి డొల్ల మాటలు అవన్నీ నాకు అవసరం లేదు, నేను అప్పుడు రాను, బడ్జెట్ పెట్టేటప్పుడు వస్తా, అప్పుడు చెప్తా అంటుండు. మరి ఏం బడ్జెట్ పెడతాడో రేవంత్ రెడ్డి సార్ జర చూసుకుంటూ పెట్టుకో. మరి కేసీఆర్ దగ్గర మరి దిగజారుతావా, దెబ్బ పడ్డట్టు అవుతుందా, మరి చూసుకో. ఇక ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటూ కేటీఆర్ చెప్తుండు. సెక్రటేరియట్లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని గాంధీ భవన్కు పంపించేస్తాడట. ఎప్పుడో పంపించేస్తారట. ఇక దాన్ని అక్కడ ఉంచొద్దట. అది ఆ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహమే కాదు. ఇగో ఇక్కడ ఉన్నది ఈమె తెలంగాణ తల్లి విగ్రహం, కిరీటం ఉన్నది చూడు. ఇగో కేటీఆర్ నిన్న మొత్తానికి ఈ విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టున్నాడు. ఆ చేతిలో బతుకమ్మ, నెత్తిపైన కిరీటం, ఈమె తెలంగాణ తల్లి విగ్రహం. వీళ్ళ ఇష్టం అన్నట్టుగా వీళ్ళు తయారు చేసుకున్నారు అన్నట్టు. ఇకపోతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, కేటీఆర్. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలనా అని ప్రశ్న. కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను ఇక డీపీలుగా పెట్టుకోవాలని, ఇక పాలాభిషేకాలు చేయాలని పిలుపు. ఇక దుండిగల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. మొత్తానికి ఆ కిరీటం ఉన్న విగ్రహాలను డీపీలుగా పెట్టుకోరని కేటీఆర్ పిలుపునిచ్చేసిండు. ఇక ఏపీ బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య. ఏపీ బీజేపీ నుండి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఈసారి ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం ఇక 3 రాష్ట్రాల నుంచి అభ్యర్థుల జాబితాను కూడా రిలీజ్ చేసిందంట. ఒక్కసారి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం. ఇక ఈ సాక్షి పేపర్ మనం ఎప్పుడు కూడా తీసుకోలే, చాలా రోజులైంది సాక్షి పేపర్ తీసుకోక. వీళ్ళు ఏం రాసుకొచ్చిరో చూద్దాం. ఇకపోతే ముఖ్యంగా ఇలా పైన చూసుకుంటే ఇది టెక్ డేటా ఇక శతాబ్ది అంటూ
మొత్తానికి ప్రజాస్వామ్యం, జనాభా, డేటా శక్తి సామర్థ్యాలను భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని కూడా ప్రధాని మోదీ అన్నారు. ఇక సంస్కరణలు, పారదర్శకతలను పాటిస్తూ భారత్ సాధించినటువంటి అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనిపిస్తోందని కూడా చెప్పినటువంటి మోదీ. అట్లాగే ఇక సిరియా పయనమెటు 7 రోజుల వ్యవధిలో సిరియాలో ఇక సర్వం మారిపోయింది. దేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక రెబల్స్ పాలనలో మొత్తానికి సిరియా మరో ఆఫ్ఘన్గా మారొచ్చన్నటువంటి అంచనాలు ఇక గుబులు రేపుతున్నాయట. మొత్తానికి ఇక పార్లమెంటులో సోరోస్ అంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఇక ఎదుర్కొంటున్నటువంటి జార్జ్, అట్లాగే సోరోస్ ఫౌండేషన్తో సోనియా గాంధీ సంబరాల వ్యవహారం ఇక పార్లమెంటును కుదిపేసింది. దీనిపైన ప్రభుత్వ ప్రతిపక్షాల ఆందోళనతో ఇక ఉభయ సభలు కూడా అట్టుడికాయంట. ఇకపోతే క్యాపిటల్ దోషులకు క్షమాభిక్ష ఇక 2021 US క్యాపిటల్ భవనంపై ఇక దాడిలో క్యాపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తామని కూడా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఇక బాధ్యతలు స్వీకరించగానే ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా చెప్పినటువంటి అంశం. ఇక అసెంబ్లీలోకి బీఆర్ఎస్కు నో ఎంట్రీ అంటూ నో ఎంట్రీ అంట. ఎవరు చెప్పినారు ఇది నో ఎంట్రీ అని? అసెంబ్లీలోకి బీఆర్ఎస్కు నో ఎంట్రీ. ఇక గేటు వద్దే ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు. చూడరిగో, పోలీసు వాళ్ళు అసెంబ్లీకి బీఆర్ఎస్ వాళ్ళు రావద్దంటూ గేటు దగ్గరనే అడ్డుకున్నారట. మరి ఇదేం పాలన? వాళ్ళు అసెంబ్లీకి రావద్దా? కేటీఆర్ను వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి పోలీసులు, గేటు వద్దే ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు, అదాని రేవంత్ చిత్రాలున్న టీషర్ట్లను ధరించినందుకు ఇక అనుమతి నిరాకరణ. ఓకే, ఇక పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన, తెలంగాణ భవన్కు తరలింపు, అక్కడే నిరసన కొనసాగించిన బీఆర్ఎస్ ఎల్పీ, అట్లాగే ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదామన్నటువంటి కేటీఆర్. మొత్తానికి అదాని రేవంత్ రెడ్డి ఆ బొమ్మలు వేసుకొని వచ్చారట ఈ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ వాళ్ళు. మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారనేటువంటి ఆలోచన మీద ఆ టీషర్ట్లు వేసుకొని వస్తే పోలీసు వాళ్ళు అసెంబ్లీ లోపలికి ఎంట్రీ కానియలేదట. మొత్తం మీద తరలించారట. ఏడికి పోయినా మా ధర్నా ఆగదని, మా రాస్తారోకో ఆగదని ఇక మొత్తం మీద వాళ్ళు అట్లయినా తెలంగాణ భవన్కు తరలింపు, అక్కడ కూడా నిరసన చేసిరట. తెలంగాణ భవన్లో కూడా నిరసన చేసిరట. ఇక గమ్యం లేని కాంగ్రెస్ నావకు చుక్కానిగా తెలంగాణ సర్కారు. ఇక డబ్బులు సంచులు అందుతుండటం ఇక వల్లే హైకమాండ్ మద్దతిస్తోంది. విజయోత్సవాల పేరిట ఆ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారట. మొత్తానికి మన కిషన్ రెడ్డి చెప్తుండు. మొత్తానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి ఇక తెలంగాణ తల్లి మన అమ్మ రూపమే అంటూ 4 కోట్ల బిడ్డల భావోద్వేగానికి నిండైనటువంటి రూపం ఇది. అమ్మ రూపం అట. తెలంగాణ తల్లి మన అమ్మ రూపమే. మరి ఎవరి అమ్మ రూపమో మరి ఎవరికైనా మా తల్లి రూపమే అని ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే ఒకసారి మాకు చెప్పురు. మరిగా చిన్నగా ఒక కామెంట్ రాసి పెట్టుర్రు. మరి మా తెలంగాణ తల్లి విగ్రహం నిజంగానే మా అమ్మ రూపంలో కనబడుతుంది అనే వాళ్ళు ఒక కామెంట్ పెట్టుర్రు. ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇది 4 కోట్ల ప్రజల బిడ్డల తల్లి రూపంలో మనం తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కనబడుతుంది అంటున్నాడు. మరి నిజమా కాదా? ఇకపోతే 4 కోట్ల బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపం ఇది. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. నిండైన రూపం అట. అవునో కాదో మరిగా అది తెలంగాణ రాష్ట్ర ప్రజలే చెప్పాలి. ఇక నిజమా కాదా రేవంత్ రెడ్డి చెప్పిన మాట? ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఇది చూడురు. ఇక్కడ ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి కథ అంతా ఇక్కడనే ఉంటుంది. ఆశా వర్కర్ల చీర లాగిన పోలీసులు. ఆశా వర్కర్ల చీరను లాగిరట పోలీసు వాళ్ళు. ఇది ఎక్కడికి కోసనయ్యా? అరే నీ అమ్మ ఎందుకు లాగిరు? మరి జీతాలు పెంచాలని కోటి DVM ముందు ధర్నా చేస్తే మహిళలపైన ఇష్టానుసారంగా పోలీసుల దాడి. 2 ఆశా వర్కర్లకు తీవ్ర గాయాలు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళలు. పోలీసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు వస్తే మొత్తానికి జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు కోటి అయినటువంటి DVM ముందు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేశారో ఆశా వర్కర్ల చీర లాగిరట. చీరను లాగినరట. కొంతమందికి గాయాల పాలయ్యారట. 2 గాయాల పాలయ్యారట.
ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి పోలీసు వ్యవస్థ ఇట్లా తయారైపోయింది. ఇష్టారాజ్యం. మన తల్లుల మాదిరిగా తెలంగాణ తల్లి, అబ్బా మన తల్లుల మాదిరిగానే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదని చెప్తుండు. ఇది మేము అది వినాలి. ఇక మీరు చెప్పిన మాట మేము వింటాం. ఇక బీఆర్ఎస్ వాళ్ళను అసెంబ్లీకి పోనీయలే, గేటు దగ్గరే అడ్డుకున్న పోలీసులు. కేటీఆర్, హరీష్ రావు, కవితతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టు. ఇక రేవంత్, అదానీ ఫోటోలున్న టీషర్ట్స్ వేసుకున్నారని అభ్యంతరం. ఇక అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తరలింపు. అదానీ టీషర్ట్తో మొత్తానికి రాహుల్ గాంధీ పార్లమెంటుకు ఎలా వెళ్తారని కేటీఆర్ ప్రశ్న. ఇక రేవంత్ తప్పు చేశారు కాబట్టే తమను అడ్డుకున్నారన్న హరీష్ రావు. ఇక అధికారికంగా తెలంగాణ తల్లి జీవో విడుదల కించపరిస్తే కఠిన చర్యలు. ఇకపై డిమాండ్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం జరుపుకుందామని చెప్తుండు. ఎవరన్నా ఈ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడినా, కించపరిచిన కఠిన చర్యలు ఉంటాయంట. జీవో విడుదల ఇక కించపరిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్తుండు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా. ఈ నెల 16కు తిరిగి ప్రారంభం కానున్నాయట. రాహుల్ పంపితేనే టీషర్ట్లు వేసుకున్నాం. ఈ టీషర్ట్లు రాహుల్ గాంధీ పంపినట. ఇది మామూలుగా లేదు. మా రేవంత్ రెడ్డి మొత్తం పోయి దొంగలా కలిసిండు. ఇక మీరేమో నాకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ వాళ్ళని టీషర్ట్లు పంపించిండట రాహుల్ గాంధీ. అదానికి రేవంత్ రెడ్డికి ఇద్దరు ఫోటోలు ఒక దగ్గర వేసి టీషర్ట్లు పంపించిండట. ఆ టీషర్ట్లను వీళ్ళు వేసుకున్నారు. అదానితో దోస్తీ వద్దంటే రేవంత్ వింటలేడట. మొత్తానికి అదానితో దోస్తానం వద్దు, రేవంత్ రెడ్డి జర ఊకో అంటే రాహుల్ గాంధీ మాట తీసి సూర్ పెంకలలో ఎక్కినట. నువ్వెంత, నీ కథ ఎంత, మేము ఒక్కటి, అదాని మేము చూసుకుంటాం, నువ్వు అటువో అన్నట్టున్నాడు. ఇక రేవంత్కు బుద్ధి చెప్పమని మాకు పంపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వైఖరిని బయట పెడతాం, ప్రజల గొంతుకగా సమస్యలు వినిపిస్తాం కేటీఆర్. ఇక విజయ్ దివాస్ ఇక సందర్భంగా గన్ పార్క్ దగ్గర ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరవాలులు. మొత్తానికి రాహుల్ పంపితేనే టీషర్ట్లు వేసుకున్నామని చెప్తారు. ఇది రాహుల్ గాంధీ పంపిండట టీషర్ట్లు వేసుకోమని. ఆయన పంపించిన తర్వాత ఇక అసెంబ్లీకి ఎందుకు పంపారు, అసెంబ్లీ లోపలికి ఎందుకు పంపారు? ఇక అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు, పక్కన కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కావాలంటే సీఎం ఇంట్లో కూర్చోండి, కానీ ఇక్కడేంది అసెంబ్లీని తాకిన ప్రోటోకాల్ రగడ. ఒకళ్ళు పక్క పోంటే ఒకళ్ళు కూర్చున్నారట. వీళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు, ఒక పక్క పోంటే ఒక గీడెం కూర్చున్నారు కానీ మొత్తానికి రగడ తాకిందట. శ్రీధర్ బాబు సీట్లో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సీట్లో కూర్చున్న కామారెడ్డి ఎమ్మెల్యే. ఇక కాటిపల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇక ఆగ్రహం. సర్కారుపై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యేలు. ఇక ప్రివిలేజ్ కమిటీ చూసుకుంటుందన్న శ్రీధర్ బాబు. ఇక సిఎస్ను పిలిచి మాట్లాడుతానన్న స్పీకర్. ఇకపోతే ఏ బట్టలు వేసుకోవాలన్నా స్పీకర్ చెప్తారా? టీషర్ట్ వేసుకొని సభకు పోతే తప్పేంటి? మేమేం బట్టలు వేసుకోవాలన్నా స్పీకరే చెప్పాలి. మరి ఇక టీషర్ట్లు వేసుకొని సభకు పోతే తప్పేంటి అని మన జగదీష్ రెడ్డి అడుగుతున్నటువంటి అంశం. ఇక టీషర్ట్ వేసుకొని సభకు పోతే తప్పేంటి? అదానీ దుర్మార్గాన్ని రాహుల్ అంటున్నారు. అదానిని రేవంత్ వెనుకేసుకుంటున్నాడు. ఇక సర్కార్ను ప్రశ్నిస్తేనే సభకు రానివ్వలే. సమైక్యవాదుల బానిస మొత్తానికి రేవంత్. అసెంబ్లీ దగ్గర అడ్డుకోవడం పైన జగదీష్ రెడ్డి ఫైర్. మొత్తానికి ప్లేట్ పిరాయించారు వీళ్ళు. రాహుల్ గాంధీతోనే రేవంత్ రెడ్డికి మొట్టికాయ వేసే ప్రయాణం జరుగుతున్నట్టున్నది నా డౌట్. రాహుల్ గాంధీ టీషర్ట్లు పంపించిండంట వేసుకొని అసెంబ్లీకి బోర్రి అని. రేవంత్ రెడ్డి, అదాని ఇద్దరు కలిసి దాందా చేస్తూ ఉన్నారంట. మరి ఇదేందయ్యా అని అడిగితే వాళ్ళ మాట ఇంటలేడంట రేవంత్ రెడ్డి. ఇక రాహుల్ గాంధీ మాట కూడా ఇంటలేడంట. మరి మా మాట ఇప్పుడు మద్దతు ఎవరు ఇవ్వాలి రాహుల్ గాంధీకి? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎట్లా ఇచ్చేటట్లేడు. ఇక బీఆర్ఎస్ వల్ల ఇవ్వాలి. అందుకే బీఆర్ఎస్ వాళ్ళని పట్టుకున్నట్టున్నాడు రాహుల్ గాంధీ. ఇక రేవంత్ రెడ్డికి ఎట్లా పెట్టినా సురికే. అసలు బీఆర్ఎస్ వాళ్ళు అసలు కేసీఆర్ చేస్తున్న ప్లాన్ ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న నాటకాలు ఏంది? బీఆర్ఎస్ మరి ఎటువైపు ప్రయాణం చేస్తుంది? మరి రాహుల్ గాంధీతో దోస్తానం ఉందా, ఇటు మోదీతో దోస్తానం ఉందా? అర్థం కానటువంటి పరిస్థితి.